ముందుగా మనం 5 సార్లు ప్రణవాన్ని చేద్దాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకం భక్తనామేకం పార్శ్వేణ పురుషోత్తమ విష్ణుదేవ మహేశ్వర పురసాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః శ్రీ హనుమతే సూచయే ఇంకా మనం క్రిందటి క్లాస్లో ఇంద్రియ పంచభూతాల గురించి చెప్పుకున్నాము. తర్వాత ఏమో ఇంద్రియాల గురించి చెప్పుకున్నాము. పంచభూతాలు ఎలా తర్వాత ఏమో వాయువుల గురించి చెప్పుకున్నాం. మనలో ఉండే మన శరీరంలో ఉండేటువంటి వాయువుల గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మన దేహాన్ని ముఖ్యంగా 3 భాగాలుగా మనం చెప్పారన్నమాట. ఒకటి స్థూలదేహం, రెండవది సూక్ష్మదేహం, మూడవది కారణదేహం అని 3 రకాలుగా చెప్పారన్నమాట. ఇంకా కొంతమంది ఏం చేశారంటే నాలుగవ దేహం ఉంది, అదే మహాకారణ దేహం అని కూడా చెప్పారు. ఈ స్థూల దేహంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణేంద్రియాలు, అంతఃకరణ, చతుష్టయం, జ్ఞాత, మొత్తం ఇవన్నీ కలిపి 25 తత్వాలతో కూడుకున్నటువంటిది స్థూలదేహం అని చెప్పారు. అలాగే జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, ప్రాణేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాలతో కూడుకున్న దాన్ని సూక్ష్మదేహం అని చెప్పారన్నమాట. ఇక కారణదేహం, జ్ఞానాలతో కూడుకున్నటువంటిదే కారణదేహం అని చెప్పారు. మహాకారణ దేహం ఏంటంటే సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మయే మహాకారణ దేహంగా చెప్పారు. వీటి గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. తర్వాత దానికి తర్వాత ఉండేటువంటిది కోశములు. మన దేహాన్ని కోశాలకు 4 కోశాల కింద విభజించారు. కోశము అంటే వర, అంటే సంచులు అనమాట. ఒకదాని లోపల ఒకటి సంచులుగా ఉంటుంది అనమాట మన దేహాన్ని. ఆ విధంగా విభజించారు. అదే అన్నమయ కోశము, ప్రాణకోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం అన్ని 4 రకాలుగా దీన్ని విభజించారన్నమాట. ఈ విభజించిన తర్వాత ఇది ఎలాగా అనేది కూడా మనం చూద్దాం. ఈ తర్వాత ఈ కోశాల తర్వాత గ్రంథులు ఇంగ్లీష్లో గ్లాండ్స్ అంటారు. దానికి ముఖ్యంగా బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అనేటువంటివి 3 రకాలైనటువంటి గ్రంథులు ఉన్నాయి. వీటికి తోడుగా ఇంకా చిన్న గ్రంథులు కూడా మనకు ఉన్నాయన్నమాట. ఇక వీటికి ఇవన్నీ కూడా కోశాలు, గ్రంథుల కింద వస్తాయి. తర్వాతది
ఈ మనోమయ కోసం ఈ ప్రాణకోశాల్లో మొత్తం 7 శక్తి క్షేత్రాలు ఉంటాయన్నమాట. మనకి ఇప్పుడు 7 శక్తి క్షేత్రాలు ఉంటాయి. ఈ 7 శక్తి క్షేత్రాలు కూడా ఎక్కడుంటాయి అంటే మన వెన్నుముక లోపల భాగంలో మనకి ఉంటాయన్నమాట. వీటిని చక్రాలు అని అంటాం అనమాట. అవే శక్తి క్షేత్రాలు అనమాట. ఈ చక్రాలు మొత్తం మనకి 7గా చెప్తున్నారు. ఈ దీంట్లో ఇప్పుడు ఇవాళ మనం ఈ క్లాస్లో షట్చక్రాలు ముఖ్యంగా 6 చక్రాలు, 7వది సహస్రారం అని చెప్తారనమాట. ఇప్పుడు మనం ఈ చక్రాల గురించి మనం చదువుకుందాం. ఈ చక్రాలంటే ఈ చక్రాలు ఇట్ నథింగ్ బట్ శక్తి క్షేత్రాలు అనమాట. శక్తి క్షేత్రాలే మనకి ఈ చక్రాలు అనమాట. ఇవేంటి అంటే ఎనర్జీ శక్తి క్షేత్రాలు అంటే ఎనర్జీ పాయింట్స్ అనమాట. ఈ ఎనర్జీ పాయింట్స్ మొత్తం మనకి 7 విధాలు, మనకి 7 ముఖ్యంగా ముందు 6 చెప్తారు. తర్వాత అదే మూలాధారము, తర్వాత మూలాధారము, స్వాధిష్టానము, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా చక్రం అని చెప్తారు. వీటిని తర్వాత దానిపైన ఉండేటువంటిదే సహస్రారం అనేటువంటి చెప్తారనమాట. ఇప్పుడు మొట్టమొదటిది ఇవాళ చక్రాలు దీని గురించి తెలుసుకుందాం. మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందంటే ఉదస్థానానికి 2 అంగుళాల పైన, మర్మావయంగానికి 2 అంగుళాల కిందన ఉండేటువంటిదే ఇక్కడ ఈ మూలాధార చక్రం ఉంటుంది అనమాట. ఈ చక్రం దీన్ని రక్తవర్ణంలో ఉంటుంది. ఇది చూడటానికి ఎట్లా ఉంటుందంటే 4 దళాలు కలిగినటువంటి ఈ పద్మం లాగా కనిపిస్తుంటుంది అనమాట. ఈ ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ షట్చక్రాలు, ఈ షట్చక్రాలు, ఆ సప్త చక్రాలు ఇవన్నీ కూడా మనకి అంటే యోగ సాధన చేత కంటికి కనిపించేటువంటి చక్రాలు మాత్రం కావు. ఇవి యోగ సాధన చేత అవి ఎక్కడున్నాయి, వాటి యొక్క అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవడానికి మాత్రం వీలవుతుంది అనమాట. ఇవి కంటికి కనిపించే చక్రాలు మాత్రం కావన్నమాట. ఇప్పుడు మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం రక్తవర్ణంలో ఉంటుంది. 4 దళాలు కలిగినటువంటి ఒక పద్మం దాకా ఉంటుంది అనమాట. ఇది ఒక పుష్పం దాకా కనిపిస్తుంది అనమాట. ఈ 4 దళాల్లోనూ మనకి 4 అక్షరాలు ఉంటాయి అన్నమాట. వీటిని బీజాక్షరాలు అంటారు. అవే వం, సం, షం, సం అనేటువంటి ఈ 4 బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట. ఈ 4 ముఖ్యంగా ఎక్కడేంటాయి అంటే మనకి 52 అక్షరాలు మనకున్నాయి. ఈ 52 అక్షరాలు కూడా మనకి ఈ 52 అక్షరాలు వాటి ఉండేటువంటి అవి అపరిమితమైనటువంటి శక్తి కలిగి ఉంటాయి అన్నమాట. 52 అక్షరాలు కూడా అపరిమితమైనటువంటి శక్తి కలిగి ఉంటాయి అన్నమాట. వీటిని కొన్ని అక్షరాల కలయిక వల్ల ఏర్పడినటువంటిదే మనకి మంత్రము అంటారు అన్నమాట. పదం. ఆ పదాన్ని లో కొన్ని అక్షరాలు మనం తీసుకున్నట్టయితే వాటిని బీజాక్షరాలు అని అంటారు అనమాట. ఈ బీజాక్షరాలు, ఈ మంత్రము, వీటి గురించి మనం రాబోయే దీంట్లో క్లియర్గా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే వం, షం, సం, షం, సం అనేటువంటివి వం, నం, షం, సం అనేటువంటి ఈ 4 బీజాక్షరాలని కూడా ఆ 4 దళాల్లోనూ ఉంటాయని, ఇవి బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయని చెప్తుంటారు అనమాట. ఇక్కడ ఒక పుష్పం లాగా ఉంది, ఒక పద్మాకారంలో ఉంది. మనం ఒక తామర పువ్వుని కనుక మనం తీసుకున్నట్టయితే దాని మధ్యలో ఒక పసుపు పచ్చినటువంటి ఆ ప్రదేశం అనేటువంటిది ఉంటుంది. దాన్నే కర్ణిక అని అంటారనమాట. దాన్ని కర్ణిక అంటారనమాట. ఇలాగే ఈ మూలాధారంలో కనిపించేటువంటి మనకి ఈ పద్మానికి కూడా, మూలాధార పద్మానికి కూడా 4 దళాలు ఉంటాయి. ఆ 4 దళాల్లో కూడా 4 బీజాలు ఉంటాయి. దానిలో ఉండేటువంటి కర్ణికలో ఒక 4 కోణం కలిగినటువంటి, అంటే 4 కోణాలు కలిగినటువంటి దాన్ని ఏరియాని మనం చతురస్రము లేదా దీర్ఘ చతురస్రము అంటాం. ఇక్కడ మనం చతురస్రం కింద తీసుకుందాం. ఈ 4 కోణాలు కలిగినటువంటి చతురస్రాకారంలో పసుపచ్చ రంగులో ఉండేటువంటి ఒక ఏరియా ఒకటి మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఈ ఏరియానే అంటే ఈ ప్రదేశం అనమాట. ఈ ప్రదేశం మనకు కనిపిస్తుంటుంది. ఇదే పృథ్వీ మండలంగా మనకి అంటారనమాట. ఈ పృథ్వీ మండలంలో అక్కడి నుంచి ఆ పృథ్వీ మండలాన్ని ఏరియాలో ఒక తెల్లటి ఏనుగు కనిపిస్తుంది అనమాట. ఆ ఏనుగు అక్కడే
లం అనేటువంటి బీజాక్షరం ఒకటి ఉంటుంది. ఆ బీజాక్షరం ఏమో పసుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే లం అనేటువంటి దాంట్లో ఈ సున్నా అనేది ఉంది చూసారా, ఆ సున్నా అనే దాంట్లో మనకి హంసవాహన రూఢైనటువంటి బ్రహ్మదేవుడు తన భార్య అయినటువంటి సరస్వతీదేవితో కూడి మనకి దర్శనమిస్తాడు అనమాట. దీనికి ఈ దర్శనమిస్తాడు ఎక్కడ? ఆ కర్ణికలో ఉండేటువంటి మూలాధార కర్ణికలో ఉండేటువంటి ఆ స్థానంలో చతురస్రాకారం అనేటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో బ్రహ్మదేవుడు మనకి ఐరావతం అనేటువంటి ఏనుగునికి మనకి దర్శనమిస్తాడు. ఐరావతం అనేటి ఏనుగు ప్లస్ బ్రహ్మదేవుడు కనిపిస్తాడని చెప్పుకోవచ్చు. లేదా ఏనుగు రెండు సపరేట్‌గా చెప్పొచ్చు. లేదంటే బ్రహ్మదేవుడు ఏనుగునికి రావడం అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ మూలాధార చక్రానికి అంతటికిని అధిదేవుడు గణపతి అన్నమాట. తర్వాత ఈ కర్ణిక మధ్యలో ఇంకొక దేవత ఉంటుందన్నమాట. ఆవిడ పేరు సాకిని దేవత అని అంటారనమాట. ఈ సాకిని అనేటువంటి దేవత అస్థి అనేటువంటి మనకి ధాతువులు చెప్పుకున్నాం, సప్త ధాతువులు చెప్పుకున్నాం మనం. ఆ సప్త ధాతువుల్లో అస్థి అనేటువంటి ధాతువుకి ఈవిడ అధిష్టాన దేవతగా ఉంటుంది. ఈ అధిష్టాన దేవత అనమాట ఈ సాకిని దేవత. వీళ్ళ ఈ తర్వాత ఇక్కడే ఈ కమలంలో ఇక్కడే మనకి ఈ పృథ్వీ ఏరియాలోనే అంటే ఈ కమలంలోనే ఈ ఏరియాలోనే చతురస్రాకారం ఏరియాలోనే మనకి ఒక త్రికోణం కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్నే త్రైపురము అని అంటారనమాట. ఈ త్రైపురము అనేటువంటి ఏరియాలో త్రికోణం ఉంటుంది. ఈ త్రికోణంలో మళ్ళీ ఎర్రని కాంతితో వెలుగొందుతూ ఉంటుంది. అక్కడ క్లీం అనేటువంటి అక్షరం ఉంటుంది అనమాట. అదే బీజాక్షరం. ఇక్కడ మనం ఈ టాపిక్ మనం చెప్పుకున్నంత సేపు అక్షరము అంటే బీజాక్షరం కిందే మనం తీసుకుందాం. ఈ ఎర్రని కాంతితో కలిగి ఉండేటువంటి క్లీం అనేటువంటి బీజాక్షరం ఉంటుందన్నమాట. దానికి అది దేవత. దాని యొక్క దేవత బాలా త్రిపుర సుందరి. ఇక మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రంలో దీని మీద ఆధారపడే మనకు ఉండేటువంటి ఈ స్థూల దేహం అయితే మనది ఏదైతే ఉంటుందో దాన్ని నిలబెట్టేటువంటిది ఈ మూలాధార చక్రమే. ఇది ముక్కుకు సంబంధం కలిగి ఉంటుంది. దీనికి మల విసర్జనకి కారణం కూడా అవుతుంది అన్నమాట. ఇది మూలాధార చక్రం. ఇక పోతే స్వాధిష్టాన చక్రం. రెండవది స్వాధిష్టాన చక్రం. ఈ స్వాధిష్టాన చక్రం ఎక్కడుంటుంది అంటే మలద్వారానికి ఆ ప్రదేశంలో ఉంటుందన్నమాట. దానికి వెనక భాగంలో ఉంటుందన్నమాట. ఇది మనకి కనిపించేటువంటి ప్లేస్ ఇది 6 దళాలు కలిగినటువంటి పద్మంలాగా మనకి కనిపిస్తుంటుంది అనమాట. ఈ 6 దళాల్లోనూ కూడా బం, భం, మం, యం, రం, రం అనేటువంటి బీజాక్షరాలు దీనిపై ఉంటాయి. దీనికై ఇది జలస్థానం. దీనికి నాలుకతోటి సంబంధం కలిగి ఉంటుంది. ఇది మూత్ర విసర్జనానికి, శుక్ల శోణితాల విసర్జనానికి కారణమవుతూ ఉంటుంది. కనుక ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ అది మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుందంటే నాభి ప్రదేశంలో ఉంటుంది. ఈ నాభి ప్రదేశంలో ఉండేటువంటి ఈ మణిపూరక చక్రములకి 10 దళాలు కలిగినటువంటి పద్మాకారంలో ఉంటుంది అనమాట. ఈ 10 దళాలు ఏమిటో 10 దళాల్లోనూ 10 రకాలైనటువంటి బీజాక్షరాలు ఉంటాయి. అవి దం, ధం, తం, ధం, దం, ధం, నం, పం, ఫం అనేటువంటి 10 బీజాక్షరాలు కూడా మనకి ఈ 10 దళాల మీద ఉంటుంది. ఇక్కడే మనకి లక్ష్మీనాథుడైనటువంటి విష్ణుమూర్తి కూడా కొలువై ఉంటాడు అనమాట. ఈ స్థానాన్ని మనకి అగ్నిస్థానంగా ఉంటుంది. దీనికి కంటితోటి సంబంధం కలిగి ఉంటుంది. మనం ఏ ఆహారం అయితే మనం తీసుకున్నామో ఆహార పదార్థాలన్నీ కూడా జీర్ణం చేసేటువంటి చక్రం, జీర్ణం అయ్యేటువంటి చక్రం కూడా, చక్రానికి జీర్ణం అయ్యేదానికి సహాయపడే చక్రం కూడా ఇదేను. ఇదే మనలో చిత్తము అనేటువంటి ఒక గుణం చెప్పుకున్నాం. అంతఃకరణ చతుష్టాలో చిత్తము అనేటువంటి గుణం చెప్పుకున్నాం. ఈ చిత్తానికి స్థానంగా ఉంటుంది అన్నమాట ఇది. అంతేకాకుండా ఇది మన శరీరానికి కావలసినటువంటి వేడిని పుట్టించేటువంటి ప్రదేశంగా, చక్రంగా, శక్తి క్షేత్రంగా మనం భావించవచ్చు అన్నమాట. ఇక్కడ 3 చక్రాలు అయినాయి. ఇక 4వ చక్రం. ఈ 4వ చక్రం ఏంటంటే అనాహత చక్రం. ఈ 4వ చక్రం అనాహత చక్రం.
ఈ అనాహత చక్రం ఎక్కడ ఉంటున్నాయి అంటే హృదయ స్థానంలో ఉంటుంది అనమాట. ఈ హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహత చక్రం దాసాని పువ్వు రంగులో అంటే పగడపు పువ్వు రంగులో ఉంటుంది అనమాట. ఈ పగడపు పువ్వు రంగులో ఉండేటువంటి ఈ చక్రం అనాహత చక్రం 12 దళాలు కలిగినటువంటి పుష్పంగా పద్మం దాకా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ 12 దళాలు కూడా మనకి సింధూర వర్ణం లేదా పగడపు రంగు, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఈ రేకులపై కకారం నుంచి కా నుంచి ఠా వరకు విత్ సున్నా అంటే అనుస్వారంతో కలిపి ఉంటుందన్నమాట. అంటే కం ఖం గం అట్లాగనమాట. కకారం నుంచి ఠకారం వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా వీటిల్లో ఈ 12 రేకుల పైన మనకి ఈ 12 అక్షరాలు కూడా మనకు ఉంటాయన్నమాట. ఈ ఈ పద్మం యొక్క కర్ణిక అంటే మధ్య భాగంలో అష్టకోణ మండలం ఒకటి ఉంటుంది అనమాట. అంటే 8 కోణాల్లో ఉండేటువంటి ఒక ప్రదేశం మనకి కనిపిస్తుంటుంది అనమాట. ఈ ప్రదేశం వాయుమండల క్షేత్రంగా మనకి కనిపిస్తుంటుంది అనమాట అంటారు దీన్ని. ఈ వాయుమండల క్షేత్రంలో అగ్ని మండలం, మళ్ళీ ఆ వాయుమండల క్షేత్రంలోనే మళ్ళీ అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలాలు కూడా మనకి అక్కడ ఉండి మొత్తం ఇక్కడ అన్ని కూడా త్రిమండలాల కింద మనకి కనిపిస్తుంది అనమాట. అసలే వాయుమండల క్షేత్రం, దాంట్లో మళ్ళీ త్రిమండలాలు అగ్ని, సూర్య, చంద్రమండలాలు అంటే 3 మండలాలుగా మళ్ళీ దాన్ని కనిపిస్తుంది మనకి. అక్కడ ధూమ్రవర్ణంలో ఉండేటువంటి హంసిని అనేటువంటి వాయుమండల దేవత అక్కడ ఉంటుంది. మళ్ళీ త్రినేత్రుడైనటువంటి పరమేశ్వరుడు అక్కడే ఉంటాడు అనమాట. ఇక తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఈ రక్తధాతుకి అధిపతి అయినటువంటి రాగిణి అనేటువంటి దేవత ఈ అనాహిత చక్ర కర్ణికలో మధ్య భాగంలో ఈవిడ ఉంటుంది. ఈవిడితో పాటే కాళరాత్రి అనే మొదలైనటువంటి దేవతలందరూ కూడా మనకి ఉంటారనమాట. ఆవిడ అధిష్ఠించి ఉంటారు. అక్కడే ఒక త్రికోణం ఉంటుంది అనమాట. ఒక త్రికోణం ఉంటుంది. ఈ త్రికోణానికి మధ్యలో ఉండేటువంటిది బాణలింగం ఒకటి ఉంటుంది అనమాట. ఈ బాణలింగం ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఈ అనాహిత చక్రంలో నుంచే 10 రకాలైనటువంటి మనకి నాదాలు మనకి అంటే ధ్వనులు, సౌండ్స్ మనకి వినిపిస్తాయి అన్నమాట. ఇది ప్రాణవాయు సంచారానికి ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ అనాహిత చక్రం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి, సంకోచ వ్యాకోచాలకి కారణమైనటువంటి పంచ ప్రాణాలకి మనకి వాటి పంచ ప్రాణముల యొక్క స్పందనకి కారణభూతమైనటువంటిది ఈ అనాహిత చక్రము అని మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ 5వ చక్రం. ఈ 5వ చక్రంలో మనం చెప్పుకోవాల్సింది విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం ఎక్కడ ఉంటుంది అంటే కంఠం దగ్గర ఉంటుంది అనమాట. ఇది కూడా ధూమ్రవనంలోనే ఉంటుంది. ఇక్కడ దీని మధ్యలో ఉండేటువంటి కర్ణిక ఎర్రని రంగులో ఉంటుంది అనమాట. మనం చూడటానికి ఇది ఒక పద్మంలాగా కనిపిస్తూ మొత్తం 16 దళాలు కలిగి ఉంటుంది అనమాట. ఈ 16 దళాలలో అకారం నుంచి హకారం వరకు అంటే అచ్చులన్నీ కూడా అనుస్వారంతో కలిపి మనకి ఉంటుంది అనమాట. ఈ ఒక్కొక్క రేకులోను ఒక్కొక్క అక్షరం బీజాక్షరం ఉంటుంది అనమాట. ఈ బీజాక్షరాలు అయిన తర్వాత ఇది ఆకాశ మండలంగా మనం కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి భావించవచ్చును. ఇది మనకి తెల్లని రంగులో కనిపిస్తూ ఉంటుంది. అక్కడే ఒక గుండ్రంగా ఉండేటువంటి అంటే వర్తులాకారంలో కనిపించేటువంటి ఒక ప్రదేశం కనిపిస్తుంది. దాంట్లో ఒక త్రికోణం కనిపిస్తుంది అనమాట. ఈ త్రికోణం అంతా కూడా దాన్నే పూర్ణచంద్ర మండలము అని అంటారు అనమాట. దీనికి పూర్ణచంద్ర మండలము అంటారనమాట. ఈ పూర్ణచంద్ర మండలం మధ్యలో ఏనుగునికి హకారము అనేటువంటి హమ్ అనేటువంటి బీజాక్షరం అక్కడ ఉంటుంది. ఈ బీజాక్షరానికి అనుస్వారము అంటే సున్నా ఉన్నారు చూసారా, ఈ సున్నా పైన అర్ధనారీశ్వరులు ఉంటారు. ఈ అర్ధనారీశ్వరులో శివుడు నీలవర్ణంలోను, పార్వతీదేవి బంగారు వర్ణంలోను, అంటే శివుడు నీలవర్ణం అని కూడా తెల్లని వర్ణంలో. అంటే శివుడు ఎప్పుడు మనకి
తెల్లని వర్ణంగానే మనకి చెప్తారనమాట. కానీ కొన్ని చోట్ల మనకి ఆయన నీలవర్ణుడుగా చెప్తారు. హలాహలం తాగినప్పుడు ఆయన శరీరం అంతా కమిలిపోయింది కాబట్టి ఆయన నీలవర్ణుడిగా చెప్తారు మనకి. కానీ మామూలుగా శివుడి యొక్క వర్ణం చెప్పాలి అంటే తెల్లని వర్ణుడు అని శ్వేతాంబరధరుడు అనమాట ఆయన. కనుక శ్వేతవర్ణంలో ఉంటాడు శివుడు అని మనం చెప్పవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ బంగారు వర్ణంలోనేమో పార్వతీదేవి కనిపిస్తుంటుంది. ఈ విశుద్ధ చక్రానికి కన్నికలో మధ్య భాగంలో చర్మం అనేటువంటి మన ధాతువుకి అధిదేవత అయినటువంటి ఢాకిని అనేటువంటి శక్తి మనకి కనిపిస్తుంది అనమాట. ఈ ఇది ఈ చక్రము విశుద్ధ చక్రము ఆకాశ స్థానంతో సంబంధం ఉంటుంది, చెవులతో సంబంధం కలిగి ఉంటుంది, మనసుతో, ఇది మనసు యొక్క స్థానం అనమాట. ఇక దీంట్లో మన శరీరానికి ఏవైతే స్పందనాత్మకమైనటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో కలుగుతాయో వాటన్నిటికీ కారణభూతమైనటువంటి ప్రదేశం ఏదయ్యా అంటే ఈ విశుద్ధ చక్రమే అని మనం చెప్పవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది? రెండు కనుబొమ్మల మధ్యలో ఈ ప్రదేశంలో భూమధ్యము అంటారు దాన్ని. ఆ భూమధ్య ప్రదేశంలో ఉండేటువంటిది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం రెండు దళాలు కలిగినటువంటి మనకి చక్రంగా పద్మంగా మనం చెప్తూ ఉంటారు. ఇది కర్పూరం ఏ రంగులో ఉంటుందో అదే రంగులో ఉండేటువంటి ఉంటుంది. దీనిలో హమ్ అనేటువంటి అక్షరము, క్షమ్ అనేటువంటి అక్షరము, రెండు బీజాక్షరాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇక ఈ కర్ణికలోనే ఈ పద్మం యొక్క కర్ణికలో అంటే ఈ మధ్య భాగంలో హాకిని అనేటువంటి దేవత ఉంటుంది. ఆవిడ మజ్జ అనేటువంటి ధాతువుకి, సప్త ధాతువుల్లో మజ్జ అనేటువంటి ధాతువుకి ఆవిడ అధిష్టాన దేవతగా ఉంటుంది. ఆవిడతో పాటుగా హంసవతి అనేటువంటి దేవత కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇది ఈ కన్నికలోనే మళ్ళీ ఒక త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణం మెరుపు కాంతులతో విరాజులుతూ ఉంటుంది. అక్కడ ఒక లింగం ఒకటి ఉంటుంది అనమాట. అదే కాకుండా దానితో పాటు ఇంకొక త్రికోణం కూడా ఉంటుంది అనమాట. దాంట్లో దీపపు కణిక ఏ విధంగా అయితే మనకి మిణుకుమంటూ ఉంటుందో అక్కడే అంతరాత్మ కూడా అక్కడే ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట. ఈ అంతరాత్మలో నుంచి ఒక రకమైనటువంటి నాదం వస్తూ ఉంటుంది అనమాట. ఈ నాదమే ప్రణవనాదం, ఓంకారం. ఈ ఓంకారం నుంచి విపరీతమైనటువంటి కాంతి పుంజం విరాజులుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి మన శరీరంలో మూలాధారం నుంచి పై వరకు సహస్రారం వరకు దాని యొక్క కాంతులు విరజులుతూ ఉంటాయి. దానిపైన ఏమవుతుందంటే ఒక గోధుమ రంగులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి గోధుమ గింజంత సైజులో సూక్ష్మమైనటువంటి ఒక తేజో రూపం ఉంటుంది. అదే మనకు సూక్ష్మ తేజో రూపం ఒకటి ఉంటుంది. అదే మనస్సు అన్నమాట. అక్కడే మనో సంబంధమైనటువంటి బుద్ధికి, అహంకారానికి అనేటువంటి ప్రకృతులు కూడా అక్కడే ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడే బాలసూర్యుడు ఎలాగైతే ఉంటాడో సూర్యుడు అంటే శనగబద్దంత ప్రమాణంలో ఒక చిన్న ఆకారం ఒకటి ఉంటుంది. అదే శివశక్త్యాత్మైనటువంటి బోధిని శక్తి రూపం అంటారు దాన్ని. అక్కడే ఇంకొక రకమైనటువంటి ఒక చిన్న అడ్డగీత కూడా ఉంటుంది. అది అక్కడ త్రిపుర సుందరీ దేవి కొలువై ఉంటుంది అనమాట. అక్కడే ఆ త్రికోణంలోనే వ్యాపిక అనేటువంటి ఇంకొక శక్తి కూడా మనకి ఉంటుందన్నమాట. ఈ చక్రం, ఈ ఆజ్ఞా చక్రం మనకి మన ఉనికికి అంటే మన మనస్సుకి, మన ఉనికి కూడా సంబంధం ఏర్పరిచేటువంటి చక్రం ఈ ఆజ్ఞా చక్రంగా మనం చెప్తుంటాం అన్నమాట. ఈ ఆజ్ఞా చక్రమే రాజయోగులందరూ కూడా త్రినేత్రంగా మనకి చెప్తుంటారు. ఇక సహస్రారం. ఇప్పటి వరకు మనం అన్ని కూడా చక్రాలు అని అంటారు, లేదా పద్మాలు అని కూడా అంటారు అనమాట.
ఇక ఈ సహస్రారము అనేటువంటిది కూడా ఒక తెల్లని వర్ణంలో ఉంటుంది. అనేక రకమైనటువంటి అంటే సహస్రారం అంటే 1000, సహస్రము అంటే 1000. 1000 రేకులు కలిగినటువంటి పద్మము. ఇక్కడ సహస్రము అంటే అసంఖ్యాకమైన అనంతములైనటువంటి రేకులు కలిగినటువంటి ఒక పద్మం ఉంటుందన్నమాట. ఆ పద్మం ఏమవుతుందంటే అది అంటే తిరగేసి ఉంటుందన్నమాట. ఆ పద్మం అంటే వెనక తిరగేసి ఉండి ఆ పద్మం కర్ణిక మన లోపల భాగానికి ఉంటుంది. ఆ ఆ కర్ణిక యొక్క పిప్పొడి ఎర్రని రంగులో ఉంటుందన్నమాట. ఇక్కడ అకారం నుంచి అకారం వరకు అనుస్వారంతో కలిపినటువంటి బీజాక్షరాలన్నీ కూడా మనకి ఈ సహస్రారం యొక్క రేకుల మీద ఉంటాయన్నమాట. ఈ సహస్రారంలో ఇంకొక 12 దళాలు కలిగినటువంటి పద్మం ఉంటుందన్నమాట. అది ఎట్లా ఉంటుంది? అది మళ్ళీ మామూలుగానే పైకి చూస్తూ ఉంటుంది. ఈ సహస్రారం ఏమో కిందకు చూస్తూ ఉంటుంది. ఈ 12 దళాలు కలిగినటువంటి పద్మమేమో పైకి చూస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో ఈ 12 దళాలు కలిగినటువంటి ఈ పద్మంలో సూర్యుడు, చంద్రుడు, వాయుమండలాలు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఇక్కడ ఈ 3 మండలాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఒక త్రికోణమైనటువంటి 3 రేఖలుంటాయి. త్రికోణాకారంగా ఉండేటువంటి 3 రేఖలుంటాయి. ఈ 3 రేఖల మీద 3 లైన్లనమాట ఇవి. ఈ 3 లైన్ల మీద అకారము, అం, కం, ఢం అనేటువంటి 3 అక్షరాలు బీజాక్షరాలు ఉంటాయి. ఈ 3 రేఖలు కలిగిన ఈ త్రికోణం యొక్క కోణ భాగాల్లో హకారము, ళకారము, క్షకారము అనేటువంటి 3 అక్షరాలు కూడా ఉంటాయి. ఇంకొక ఈ త్రికోణం యొక్క కింద భాగంలోనేమో సకారము, నకారము, హకారము, సకారము అనేటువంటి సహ అనేటువంటి 3 అక్షరాలు, నా, హ, సం అనేటువంటి 3 అక్షరాలు కూడా మనకి ఉంటాయన్నమాట. దీంట్లో సహకారమేమో ప్రకృతిని చూపిస్తుంటుంది, సకారమేమో పురుషుని చూపిస్తుంటుంది. ఈ విసర్గ అనేటువంటిది పరమ శివ గురువుని మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక దానికి కింద భాగంలో అంటే ఆ త్రికోణానికి కింద భాగంలో ఒక మణిపీఠం ఉంటుంది. ఆ మణిపీఠం మీద ఒక బిందు రూపంలో ఉంటుంది. ఆ బిందువే జీవాత్మ అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది ఎర్రని కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడే మహాకింకిణి అనేటువంటి ఒక శక్తి ఉంటుందన్నమాట. ఇక్కడ అంచే ఈ సహస్రారం నుంచి మనకి అమృత వర్షం కురుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సహస్రారం నుంచి తెల్లని చంద్రమండలము, ఆ చంద్రమండలంలో నుంచి అమృత వర్షం కురుస్తూ ఉంటుంది. ఇది మెరుపు తీగల్లాగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక వెంట్రుకని కనుక మన తల వెంట్రుకను తీసి దానిని 1000 భాగాలు చేసి దానిలో ఉండేటువంటి ఒక భాగం కనుక చూస్తే ఎంత ఉంటుందో అంత పరిమాణం కలిగినటువంటి ఒక చిత్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ చంద్రమండలానికి అధిదేవత అయినటువంటి యాకినీ దేవత ఇక్కడే ఉంటుంది. ఆవిడ రేతస్సుకి అధిదేవతగా ఉంటుంది అన్నమాట. కనుక ఈ సహస్రారం ఏంటన్నమాట, మన సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడికి అనుభవంగా ఈ సహస్రార చక్రం ఉంటుందన్నమాట. ఈ సహస్రార చక్రానికి తర్వాత మూలాధారానికి ఈ మధ్యలో ప్రజ్ఞ అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా శక్తి క్షేత్రాలు, ప్రజ్ఞామయాలు. అందుకని మన కంటికి అవి గోచరం కావు. భౌతికమైనటువంటి ఈ శరీరానికి గోచరం కావు. కనుక ఇప్పుడు ఏంటంటే మనం ఈ చక్రాల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మనకి కనిపించేటువంటి ఈ ధాతువులు, సప్త ధాతువులు, ఈ కర్మేంద్రియాలు, వీటికి కూడా అధిదేవతలు, ప్రత్యక్ష దేవతలు వాళ్ళు కూడా ఉంటారనమాట. కనుక మనం అదంతా కూడా ఆలోచించి మనం చూసినట్టయితే మన శరీరం అంతా కూడా దేవతామయంగా మనం భావించవచ్చు అనమాట. ఈ దేవతామైనటువంటి శరీరాన్ని
మనం ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి, మన జీవన గమనం ఎలా ఉండాలి అని ఆలోచిస్తే అది మన విజ్ఞతకే, మీ విజ్ఞతకే నేను దాన్ని వదిలేస్తున్నాను. కనుక రేపు నెక్స్ట్ క్లాస్లో మిగతా కంటిన్యూ చేద్దాం దాన్ని. ఈ కోశాలు, స్థూల దేహము, అంటే దేహంలో ఉండేటువంటి ఈ 4 భాగాలు, ఈ అన్నం కోశాల గురించి నెక్స్ట్ క్లాస్లో విపులంగా మనం చదువుకుందాం. అందరికీ ఓపెన్ చేస్తాను. సడన్ క్వశ్చన్ అడగాలంటే అన్మ్యూట్ చేసుకోండి. సాగర్ గారు నాకే ఉందండి. ఇప్పుడు మొత్తం ఈ షట్చక్రాలు 6 చక్రాలు ఉన్నారు కదా, దీంట్లో అన్ని కలిపి మొత్తం ఎన్ని బీజాక్షరాలు ఉంటాయండి? 52 ఉంటాయండి. 52 ప్లస్. ఎందుకంటే 52 సహస్రాలలో ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మిగతా ఈ 52 కూడా డివైడ్ అయిపోతాయి. 6లోనే డివైడ్ అయిపోతాయి. కనుక మొత్తం కలిపి 108 వరకు దాదాపు వస్తాయి అన్నమాట. 108 వరకు వస్తాయి. సో ఇప్పుడు మనం మంత్రాలు చెప్పేటప్పుడు అండి, ఒక్కో మంత్రంలో క్లీమ్ అని వస్తూ ఉంటుంది. అయితే ఏ సుబ్రహ్మణ్య మంత్రం చదివినా ఏ చదివినా కొంతమంది వస్తూ ఉంటారు. సో అది ఒకే దానికి అప్పీల్ అవుతూ ఉంటుందండి, ఆ ఎనర్జీ ఒకే పాయింట్కి వస్తుందండి. ఏంటండి ఇంకొకసారి చెప్పండి. మీరు గణపతి మంత్రం ఇచ్చారనుకోండి, దాంట్లో క్లీమ్ అని వస్తుంది. మీరు దుర్గా మంత్రం ఇచ్చారనుకోండి, దాంట్లో కూడా క్లీమ్ అని రావచ్చు. లేకపోతే సుబ్రహ్మణ్య మంత్రం ఇచ్చారనుకోండి, దాంట్లో కూడా క్లీమ్ అని వస్తుంది. అది ఒకే శక్తిని అనుసంధానిస్తుందండి అంతా. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క అక్షరం బీజాక్షరం అనుకున్నాం. ఇక్కడ బీజాక్షరం గురించి మాట్లాడుతున్నాం కనుక బీజాక్షరాల సంపుటే మనకి మంత్రం అని చెప్పాం మనం. ఒక్కొక్క అక్షరానికి కొంత శక్తి ఉందన్నమాట. ఆ శక్తి అంతా ఒకటే. ఈ కొన్ని అక్షరాలు ఉన్నాయంటే అది ఫలానా, ఈ అక్షరం ఫలానా దేవతకు సంబంధించింది, ఈ అక్షరం ఫలానా దేవతకు సంబంధించింది అని కూడా మనకి చెప్తూ ఉంటారు అనమాట. అందుచేత దాని యొక్క శక్తి ఏమిటి అనేటువంటి ఆ శక్తి ఎవరిస్తే వాడదనమాట. అది వివరంగా మనం మంత్రం గురించి చెప్పుకునేటప్పుడు అది వివరంగా మనం చెప్పుకున్నాం దాన్ని. అంటే ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం ఇప్పటికి ఏంటంటే, ఇప్పుడు మనం మనిషి పుట్టుక చెప్పాము, దేహం బయటకు వచ్చింది. ఈ దేహంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్పాలని నా ఉద్దేశం. ఈ దేహం అంతా కూడా పంచభూతాలు కానీ పంచభూతాత్మకమైనటువంటిది ఈ దేహం. ఈ దేహంలో ఏమిటి ఉన్నాయి, మన దేహంలో ఏమేమి ఉన్నాయి, ఇవన్నిటి కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. కనుక వీటన్నిటి కూడినదే అంటే పరమాత్మ అనేటువంటి మన మనసులో ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ పరమాత్మ గురించి చెప్పుకునేటప్పుడు ఒక్క పరమాత్ముడే మన దేవతంలో ఉండడు కదా. ఇప్పుడు కూడా పరమాత్మ ఒక దేవాలయం మనం తీసుకున్నాం అనుకో, ఆ దేవాలయాన్ని దాని చుట్టూతా పరివార దేవతలు అందరూ కూడా ఉంటారు. కనుక మన దేహాన్ని ఎట్టాగైతే మనం దేవాలయము అని అనుకున్నాము అని చెప్పుకున్నాము. శంకరాచార్యుల వారు దేహో దేవాలయ ప్రోక్తాహ అని చెప్తారు శంకరాచార్యుల వారు. అంటే మన దేహమే దేవాలయం అని చెప్పి, దేహమే దేవాలయం అన్నప్పుడు మన ఆత్మలో మన పరమాత్మ మనలో ఉన్నప్పుడు మిగతా దేవతలు కూడా మనలో ఉండాలి కదా. ఆ దేవతలు ఎవరు, ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరెవరు దేనికి సంబంధించిన వాళ్ళు అని క్లుప్తంగా మనం తెలుసుకోవాలి అనేటువంటి నా సదుద్దేశంతో ఇలా దేవతల్ని కూడా ఆయా తత్వాలకు సంబంధించినటువంటి ఆయా భాగాలకు సంబంధించినటువంటి దేవతలు చెప్తున్నాను అనమాట. టోటల్గా నా ఉద్దేశం ఏంటంటే మన దేహం సర్వదేవాత్మకమయం అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. ఆ దేహం సర్వదేవాత్మకమైనటువంటి మన దేహాన్ని మనం ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలోకి వచ్చామో మనం అనేక రకాలైనటువంటి వాటికి మనం లోన్ అవుతాం అనమాట. అంటే అనేక రకాలైనటువంటి కారణాలకు మనం లోన్ అవుతాం. ఆ విధంగా మనం ప్రవర్తిస్తాం. ఆ ప్రవర్తించటం వల్ల అవి ఏమిటి, వారిని ఎలా అధిగమించటానికి మనం ఎలా ధ్యానం చేసి ఏ మార్గం మనం అవలంబించాలి అంటే జ్ఞాన భక్తి యోగ కర్మ మార్గాల్లో ఏదైనా మనం అనుసరించవచ్చు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు అనమాట. ఆ మార్గాలను అనుసరించేటప్పుడు మనం వీటి గురించి తెలుసుకుంటే
మనం ఈజీగా అర్థం అవుతుంది కదా అని చెప్పి ఇలా పరిచయం చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకా వీటన్నిటికీ కూడా ఏంటయ్యా అంటే, ఏదైనా మనం ఒక కార్యక్రమం చెయ్యాలి అన్నప్పుడు కర్మ అనేటువంటిది వస్తుందని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. మన కర్మ ఫలం అని చెప్పి. దాన్ని కూడా మనం ఈ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మధ్యలో ఈ టాపిక్స్ మాట్లాడుకునేటప్పుడు మధ్యలో కర్మ కూడా కర్మ గురించి కూడా మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు నేను ఆ కర్మ గురించి, ఆ కర్మ ఫలం గురించి, ఇప్పుడు మన జీవితం మనం భూమి మీదకి వచ్చాము అంటే పూర్వజన్మ స్మృతి ఉంటుందా? ఉండదా గర్భస్థ స్థితిలోకి? బయటకు వచ్చేసిన తర్వాత మరి అది ఏమైపోతుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ చూసుకున్న తర్వాత, ఈ దేహంలో ఏముంటుందో మనం తెలుసుకున్న తర్వాత, మనం నెక్స్ట్ ఆ కర్మ గురించి, దాని గురించి మనం తెలుసుకుందాం. కర్మ ఏంటంటే, కర్మలో రకాలేంటి అనేటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం. అది నా సీక్వెన్స్ అదనమాట. అదేనండి. చూస్తుంటే ఎవరికి క్వశ్చన్స్ ఉన్నట్టు లేవండి సాగర్ గారు. ఐ థింక్ స్వస్థపలుగుతా సర్వే జనా సుఖినో భవంతు. విశ్వం శాంతితో వర్ధిల్లును గాక. అందరూ శాంతితో వర్ధిల్లాలని పరమాత్మ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. స్వస్తి.